గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. చలో నేను వచ్చేసిన మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తల విషయం ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. బాబు మర్చిపోయిందా టెక్నాలజీని? మంత్రులంతా రాస్తుండ్రు పేపర్లతోని. నెట్బుక్ల ఎక్కించిండ్రా యాప చెట్టు పేరు. కోపం తెప్పిస్తున్నది బందేర్ల చెట్టును నరికిన తీరు. హైదరాబాద్ లో పడ్డది గుంత, ఇరుక్కపోయింది టైర్ అంతా. నాగపాము చుట్టుకున్నది శివలింగానికి, ఫిదాయిండ్రు దీని భక్తికి. మోసులో రాజేషు. బాబ్ అంటే ఐటీ అంటే బాబు అని చెప్పుకుంటాడు. విజనరీకి పర్యాయ పదం నేనే అని మాట్లాడుతుంటాడు. పేపర్లెస్ వర్క్ అనేది నా పేటెంట్ అన్న రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుంటాడు. ఈ ప్రపంచంలో నేను వాడిన టెక్నాలజీని ఎవ్వరు వాడట్లేదని వాదిస్తుంటాడు. కానీ తీరా ఆయన మీటింగ్లో అద్దాలు పెట్టుకొని చూసినా కూడా ఆ టెక్నాలజీ ఎక్కడా కనపడతలేదు. అవును, ఇజనరీ చంద్రబాబు గురించే మేము చెప్తున్నది. ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా. డిజిటల్ చంద్రబాబు సార్ మీటింగ్ లో పేపర్ తోని వర్క్. బాబేంది బాబు టెక్నాలజీ ఏంది? మినిమం ట్యాబ్ అని ఉండాలి కదా. ఇట్టా పేపర్ తోని వర్క్ అంటే బాబు గారికి సెడ్డ సిరాకబ్బా అస్సలు ఇష్టం ఉండదు. డిజిటల్ బాబు కదా, అంతా పేపర్లెస్ వర్క్ మ్యాన్. ఐటీ బాబు అంటే అట్లుండాలి గాని ఈ కాగితాల మీద రాత పూతలేందని రంది పెట్టుకోరా చాలా మంది. ఇలా కేబినెట్ మీటింగ్ జరిగితే సీఎం చంద్రబాబు సహా అందరి చేతిలో పేపర్లే ఉన్నాయి, పెన్నుల బట్టే రాసుకోబట్టిర్రు. మరి మన బాబు గారేమో ఇజనరీకి ఇత్తనం వేసినోళ్ళాయే. అలాంటి బాబు గారి మీటింగ్ లా డిజిటల్ వర్క్ ఉండాలి గానీ ఈ పేపర్ వర్క్ ఏందని చూసినోళ్ళు కంప్యూటర్ మౌజ్ మించి ఏలు తీసి కళ్ళు మూసుకొని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. మరి కాదా, ఐటీ పుట్టుకకు నేనే కారణం అన్న రేంజ్ లో చెప్తుంటారు చంద్రబాబు గారు. సైబర్ టవర్ ముందు నా విగ్రహం కట్టాలి, కంప్యూటర్లో ఓఎస్కు నా పేరే పెట్టాలి, కోడింగ్ ను మార్చి బాబింగ్ అని బాజాప్తుగా విలువ, ఎలన్ మస్క్ రేంజ్ లో నేను బాబు మస్క్ ను అని పిస్కైపోవాలన్న రేంజ్ లో మాటలు చెప్పే బాబు ఆయన మీటింగ్ లో ఇట్లా పేపర్లెస్ వర్క్ కు బదులు పేపర్ వర్క్ కనబడేసరికి ఇదేందయ్యా ఇది అని అనుకుంటున్నారు చాలా మంది. పొట్టు నుజ్జు బేజప్తా కాదు బాజప్తా అని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మైక్ల ముంగట ఆ లీడరు సూపర్ డూపర్ స్పీచ్లు దంచిండు. కారు పార్టీది అంత మోసం, కాంగ్రెస్ తోనే న్యాయం అని అందరినీ ఓట్లు అడిగిండు. ఓట్లు వేయించుకున్నాడు, గెలిచిండు. మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగానే మాట్లాడిండు, చూసినాం కదా. ఆ లీడరే ఇవాళ ఏం చేసిండు అంటే నెత్తికి రుమాలు చుట్టిండు, కూలి అమ్మలక్కలతోని కలిసి వరినారు వీకిండు, అందరితోని మంచిగా కలిసిపోయిండు. జోరుగా జోడెడ్ల బండెక్కి కరిగట్టు చేసిన పొలంలా నారు కట్టలు వేసిండు. మాట ఎంత రువడిగొస్తుందో మనిషి కూడా అంతే స్పీడులో ఉన్నాడు, పని కూడా అదే స్పీడులో చేస్తున్నాడు. ఎవరబ్బా అంటారా? కెమెరా అన్న జర జూమ్ పెట్టవే సారును. ఎవరో ఎరక చేసిండ్రా? ఎస్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సారే. సొంతూర్లా 20 ఎకరాలు కౌలుకు బట్టి వ్యవసాయం చేస్తున్న సారుకు కరిగట్టు చేసినాం సారు, వచ్చి ఒకసారి చూసిపోండ్రి అన్నారట. అంతే, పొద్దుగాల పోయిండు, చూసిండు, పానవాగక బురదల దిగిండు, ఈ పని చేసిండు. ఇది కథ. చూడబోతుంటే సారు చిన్నప్పుడు బగ్గనే వ్యవసాయం చేసినట్టున్నాడు. కానీ ఈ ఎమ్మెల్యే గారి ముచ్చట ఇటుంచితే ఇటు చూడుండ్రి. ఏంది విచిత్రం, డ్రైవర్ అంటే వేరే డ్రెస్ ఉంటది, మరి పొలిటీషియన్ లెక్క వైట్ డ్రెస్ వేసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. బస్సులో కూసున్నోళ్ళు కూడా తెల్ల బట్టలే తొడుక్కున్నారు. విషయం ఏంది అంటే ఈసారు మహబూబ్ నగర్ జిల్లా షేయిపాటి ఎమ్మెల్యే వాళ్ళ సొంతూరికి బస్సు లేదని చెప్పితే ఆఫీసర్లతోని మాట్లాడి బస్సు వేయించి అదే బస్సుతోని ఇట్లా ఊళ్ళో అడుగు పెట్టండి అన్నట్టు. వాళ్ళంతా సొంతూరోళ్ళు. ఓసారు బస్సు మంచిగానే వేయించిండ్రు గాని మీరు బస్సు తోలుతుంటే భయపడ్డట్టు కనపడుతున్నారు. జర పైలం నవ్వులు పోయి నువ్వులైతాయి.
ఇక ఇద్దరు ఎమ్మెల్యేల కథ ఇట్లుంటే కమలం పార్టీ లీడర్లు గడ్డి మొత్తం వీకేస్తున్నారు, గ్రౌండ్ మొత్తం సాపు చేస్తున్నారు. ఏమన్నా పెద్ద మీటింగ్ ఇట్లా పెడుతున్నారా ఏంది అనుకుంటున్నారా? కాదు, నిరసన వ్యక్తం చేసిండ్రు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో డిగ్రీ కాలేజీ కావాలని 100 సార్లు చెప్పినాం. అప్పుడు కారు ప్రభుత్వం పట్టించుకోలే, ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకుంటలేదని ఇట్లా వీళ్ళ సమస్యను చెప్పిండ్రు. కానీ గమ్మతిగా ఉన్నది పోండ్రి గడ్డి వీకి నిరసన చెప్పుడు. బంగారం దొంగలు, బ్యాంకు దొంగలు, బస్సులను ఎత్తుకపోయే దొంగలు, కార్లను ఎత్తుకపోయే దొంగలు, జేబు దొంగలు, ఆఖరికి సెల్ ఫోన్ ఎత్తుకపోయే దొంగలు, సబ్బులు, సరుపు ప్యాకెట్లు, షాంపులు ఎత్తుకపోయిన దొంగలని కూడా చూసినాం. వార్తలను చెప్పుకున్నాం కదా. కానీ ఉప్పు, కూరలో వేసుకునే ఉప్పును, పెరుగన్నంలో వేసుకునే ఉప్పును ఎప్పుడన్నా ఎత్తుకపోయిన వాళ్ళని చూసిండ్రా? ఏహే ఊకో అంజలి, ఉప్పు చేతిల్నే వేయరు, అసొంటిది ఎవరు దొంగతనం చేస్తారు అంటే ఎందుకు చేయరు? రైట్, ఆలుమగలు స్కూటీ మీద నుంచి దిగిండ్రు, అటు ఇటు స్కాన్ చేసిండ్రు, ఎవరు కనబడతలేరని కన్ఫర్మ్ చేసుకున్నారు. చోర్ కథ షురూ చేసిండ్రు. ఓ మోతెవరి ఇక చూపెట్టు నీ కళ. 1 బస్తా, 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాలు కథం. పూలగాళ్ళని కదా భుజం మీద ఎత్తుకొని ఉప్పు బస్తా మోసినట్టే దుకాణం ముంగటి బస్తాలను బండి మీదకి మోసిండు. బండి షాల్ చేసిండు, అవతల పడ్డారు. హైదరాబాద్ బాగంబర్పేటలో దొంగలిల్లు. రాత్రి వర్షం పడుతున్నదని ఓనర్ జల్దిగా బంద్ చేసిండట దుకాణం. మామూలుగా ఉప్పును ఎవరు దొంగతనం చేస్తారని నమ్మకం కొద్దీ బయటనే పెట్టిపోతుంటారు ఓనర్లు. అట్లనే చేసిండు ఈయన కూడా. మరి దొంగ జంట ఎప్పటి నుంచి ఉప్పు తింటలేరో ఏం కథనో గానీ మొత్తానికి ఇప్పుడు ఏకంగా 5-6 ఏళ్ళకి సరిపోను ఉప్పును ఎత్తుకపోయినరు. పుసుక్కున ఎత్తుకపోయిన ఉప్పునంతా ఒకటే నాడు కూరలు వేసుకొని తినేరు. కథం బీపీ ఎక్కువై అటే వీక్తారు. ఈ ముచ్చటి ఇటు ఉంచితే కరీంనగర్ లో పొద్దుగాల లేచి వాకింగ్ పోతున్న అన్న మెడల 2 తులాల చేనులు అక్కపోయినరు దొంగ బద్మాష్ గాళ్ళు. ఎంత కాపాడుకుందామని చూసినా గానీ ఇద్దరు ఉండేసరికి తెంపుకొని పోయినరు. అయినా ఎడిగిపోతారు. సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయింది. పోలీసులు పట్టుకొని ఉతికితే ఇదివరకు చేసిన దొంగతనాలు కూడా బయట పడతాయి. కానీ ఏం దొంగలు మోపైర్రా నాయన లోకం మీద. ఇంట్లో నుంచి బయటికి పోయి మళ్ళా పైలంగా ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఈ వానకాలం అయితే ఇంకింత డౌటు. చిన్నపాటి వానకే సిటీల రోడ్లన్నీ ఘోరంగా తయారైనాయి. అది కాకుండా పిల్లర్ల కోసం దొవ్విన పొక్కలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ తప్పించుకొని పోయినా ఏన్నో ఒకడ ఇరుక్కపోక తప్పదు. అటు చూడుర్రి. ఆగో చెప్పిన కదా, రోడ్డు పక్కకు పెద్ద పొక్క, అండ్లు ఇరుక్కపోయిన కారు. నిన్న మొన్న వాన గట్టిగానే సంపింది కదా. ఆగో దాని ఎఫెక్ట్ కు హైదరాబాద్ ఉప్పల్ల గడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల పక్క పంటి రోడ్డు కుంగిపోయింది. పిల్లర్ల కోసం దవ్విన గుంతలల్లా మట్టి కూరుకపోవడుతోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మీద చాలా జాగలల్లా ఇట్లా పొక్కలు పడ్డాయి. వీటిని చూసుకోకుండా ఒక ఆయన కారేసుకొని రయ్యమని పోతుంటే ఈడికి రాగానే రోడ్డు కుంగిపోయి అందులో కారు టైర్ ఇరుక్కుపోయింది. అసలు ఈ కారిడార్ ఎన్నేండ్లు కడతారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అవుతుందా కాదా? ఇది చెయ్యబట్టి ఈ రోడ్డు మీద పోయేదానికి మస్తు గోస అవుతున్నది అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. మొన్నటి ఓట్లల్లా కూటమి గెలిచిందా? సర్కార్లకు వచ్చి చంద్రబాబు సారు సీఎం అయిందా? ఇక అప్పుడు మొదలైన పగలు, ప్రతీకారాలు, అరాచకాలు. టీడీపీ కార్యకర్తలు, చిన్నా చితక లీడర్లు వైసీపీ కార్యకర్తల మీద ఎట్లా దాడులు చేసిండ్రో చూసినాం కదా. అయితే అవన్నీ రాజకీయంగా ఉన్న లొల్లులు అనుకోవచ్చు. కానీ గీడో షెట్ ఏం చేసిందండి? షెట్ల మీద కూడా వీళ్లకు పగలు, ప్రతీకారాలు ఉంటాయా? ఏపీలా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతున్నదని అందరు అంటున్న వేళ యాప చెట్టును కూడా ఇడిచిపెట్టలేదు టీడీపీ లీడర్లు. అది కూడా 100 ఏండ్ల వయసు కలిగిన యాప చెట్టు. మరి దీని పేరు కూడా రెడ్ బుక్ లా రాసుకున్నారో ఏం పాడైందో గాని ఆకాశానికి పందిరేసినట్టున్న పచ్చని చెట్టును ఇట్లా ముక్కలు ముక్కలుగా ఏడికాడికి కోసి పారేసిండ్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సెంటర్లా దశాబ్ద కాలం నుంచి ఉన్నది ఈ చెట్టు. బస్ స్టాప్ కూడా ఈ చెట్టు కిందనే ఉండుతోని ప్రయాణికులు చల్లగా నీడకుండేటోళ్ళట. అయితే ఈ చెట్టు ఉంటేనట అన్నా క్యాంటీన్ కనపడతలేదట. అందుకే అన్నా క్యాంటీన్ కు అడ్డంగా ఉన్నదని చెప్పి ఈ 100 ఏండ్ల యాప చెట్టును కొట్టేసిండ్రు. ఇక ఏమనాలే చెప్పుండ్రి వీళ్ళ పబ్లిసిటీ పిచ్చిని. అరే అన్నా క్యాంటీన్ కనపడకపోతే ఈడ కాకపోతే ఇంకొక ఆడ పెట్టుకోవచ్చు. కానీ అదే ఈ 100 ఏండ్ల చెట్టును నరికినంత టైంలో పెంచుతారా? కొంచెం అన్న ఉండాలి. ఇప్పటికే దీని మీద ప్రకృతి ప్రేమికులు కోపం చేస్తున్నారు. మరి దీని మీద చంద్రబాబే గాని పవన్ కళ్యాణ్ సారే గాని ఏమన్నా మాట్లాడుతారో లేదంటే కొట్టేస్తే కొట్టేని షెట్టేనాయే అని సప్పుడు చేయకనే ఉంటారో చూడాలే. తందన కాదు తందునా అని చూస్తున్నా. ఏమనుకుంటానవది? మట్టి గోడ మీద గంత పైకెక్కి ఏమో ఎగురుతున్నావు. దిగా. హలో, దిగేదందుకు కాదు, వార్తలకు ఎక్కేదందుకు ఎక్కిన ఇక్కడికి. ఆ నుంచి పడితే వార్తనే అయితది. కాలు జారి పడ్డ గరం గరం ఆర్టిస్ట్ రాజేష్ అని. క్రైమ్ వార్త కాదు, వైరల్
వైరల్ వార్త అవుతా. వార్తలు దేమ్మంటే శాత కాదు కానీ ఈయన వార్త అవుతాడట. వార్త అవడం తర్వాత నీ శకలు చూసి పెద్ద సార్లు వాతలు పెట్టకుండా చూసుకో. నువ్వు ఉండబ్బా, నీకేం తెలియదు. మమ్మీ నేను మట్టి గోడెక్కినా. అబ్బా ఏమొర్రుడది పిచ్చోని లెక్క. ఇట్లొరుతూనే ఫేమస్ అవుతారు పిచ్చిదానా, నీకు తెలియదు. భయ్యా 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 పార్కులు అమ్ముతారు పల్లి వార్తలు చదివేది మా అంజలి. ఆ ఒర్రుడు ఆపుతావా జరా? అరే నాన్న బంగారం మంచిగున్నవారా? నీ బొందా, నీ ముఖం చూస్తేనే ఓకారం వస్తున్నది. నన్ను సినిమా హీరోగా చేయమని కేసీఆర్ బతిమలాడినరా. 100 కోట్లు ఇస్తా అన్నాడు. నాకు 10,000 చాలు, ఇంటర్నెట్ కట్టాలని చెప్పిన. ట్రంప్ కాల్ చేసి కంపు వాసన పోవాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతాను. దేవుడా ఏంది రచ్చ మాకు? ఆల్రెడీ రీల్స్ లో చూడలేక చూసి చేస్తున్నాము. అక్క నీకు ఒకటి తెలియదక్క, మా ఇంటి పత్తన ఉంది తుక్క, నాకు నత్తి కాదక్క. నేను అట్లా యాక్టింగ్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏం చేస్తున్నా కాదు, ఏం చేసినో చెప్తా. ఫేమస్ అవ్వటం ఎలా అని ఒక రీసెర్చ్ చేసిన. అందులో ఏం తేలిందంటే, ఒకప్పుడు అయితేనేమో మంచి పనులు చేసి సంఘ సేవ చేస్తే ఫేమస్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తేనే ఫేమస్ అవుతారని తెలిసింది. ఫేమస్ కావాలని పిచ్చి పనులన్నీ చేస్తారా ఇట్లా? ఇప్పుడు ఇదే ట్రెండ్. నీకు ఇప్పుడు ఇంకో అదిరిపోయే ట్రెండ్ చూపిస్తా, చూడు వెయిట్. మళ్ళీ ఏం చేస్తాడో కదా. రైలు మనకెదురొచ్చినా దానికే రిస్క్, మనం రైలుకి ఎదురెళ్ళినా దానికే రిస్క్. ఇదేందయ్యా ఇది? ఎడిటింగ్ మా అబ్బాయి. ఇదంతా ఇట్లా చేస్తే ఫుల్ వైరల్ కావచ్చు, మంచిగా పాపులర్ అయితే ఫుల్ యాడ్స్ వస్తాయి, పైసలు కూడా వస్తాయి. నీ బొంద తీయి. పుసుక్కున జరగరాంతోటి జరిగితే ఏందన్నట్టు? ఓహో నేనే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలే రీల్స్ ఆడుకుంటూ ఆగం చేస్తున్నారు. నేనెంత చెప్పు? ఎవరు చేసిండ్రు ఇప్పుడు? చూడు నువ్వే. చూసినావా? యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఎట్లా చేసిర్రు వీడియో? ఇప్పుడు చెప్పేమంటావో? నేను అన్నుడు కాదు, నెటిజన్లే అంటున్నారు. అట్లా కుంటుకుంటూ నడిచి ఎందుకు అట్లా దివ్యాంగులను అవమానిస్తున్నారు అని అందుకుంటున్నారు గట్టిగా. దెబ్బకు మా ఉద్దేశం అది కాదు ఇది కాదు అని వివరణ ఇచ్చుకున్నారట కూడా. అవునా? మరి ఒక రీల్ చేస్తున్నప్పుడు నెగిటివ్ అవుతున్నామా పాజిటివ్ అవుతున్నామా చూసుకోవాలి కదా. అడ్డగోలు రీల్స్ చేసి ఆగం చేయొద్దు. నడు ముందు అక్కడి నుండి. పట్టాల మీద నిలుసొని పోజులు కొడుతున్నాడేందో. తిట్టుకుంటా ఎన్ని కామెంట్లు వస్తాయో ఎరికేనా? అసలు ఈ కామెంట్కు పేమెంట్ పెడితే అప్పుడు పెట్టేటోళ్ళు తగ్గుతారు. అయినా ఎట్లనన్నా చేసి నేను ఫేమస్ కావాలి, అయి తీరుతా గంతే, చూస్తూనే ఉండు. అట్లనే ఒక దగ్గర పోరళ్ళు రన్నింగ్ రైలు డోర్ కాడ నిల్సొని స్టంట్లు చేసిండ్రు. పుసుక్కున చేయి జారితే ఇంకేమన్నా ఉన్నదా? ఏం పిచ్చో ఏందో పోండ్రి. పిల్లికి పరాశికం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లున్నది కథ. మొన్న ఎలుక వచ్చింది, ఈ రోజు పిల్లి దర్శనం ఇచ్చింది. రేపేమొస్తుందో తెలియదు. హాస్టల్ మెస్లల్లా పిల్లులు ఎలుకల హవా నడుస్తున్నది. ఎట్లనో చూడుర్రి. అగో పిల్లల కోసం వండి పెట్టిన బగోన్లు బకెట్లల్లా మూతి పెట్టి టేస్ట్ చూస్తున్నది ఒక పిల్లి. చూసిండ్లా? అక్కడ వడ్డించేటోళ్ళు లేరు, పిల్లలు సూత ఎవరు కానొస్తలేరు. అయినా ఇట్లా పిల్లులు కుక్కలు మెస్లస్ వచ్చి ఇట్లా బగోన్లల్లా మూతులు పెడితే ఏందన్నట్లు అని అడుగుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. JNTUH హాస్టల్లో జరిగింది ఈ ముచ్చట. మొన్న ఇట్లనే JNTU సుల్తాన్పూర్ మెస్ల కూడా స్టూడెంట్స్ కోసం వండి పెట్టిన చట్నీలా ఒక చిట్టెలుక ఈత కొట్టే వీడియో బయటకొచ్చింది. చట్నీల చిట్టెలుక అనుకుంటా ఆ వీడియో మస్తు వైరల్ అయ్యేసరికి ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి మెస్ కాంట్రాక్టర్ ను మార్సుండ్లని ఆదేశించిండ్లు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కరించిందట. అట్లనే ఉన్నది కథ. అడిగేటోడు లేడు, చూసేటోడు లేడు. అందుకే హాస్టల్ మెస్లలో పిల్లులు ఎలుకలు రాజ్యమేలుతున్నాయి అని అంటున్నారు నెటిజన్లు. ఇగో మంచిగినుండ్రి. మీరే ఎవరన్నా బైకో లేకపోతే కారో వేసుకొని పెట్రోల్ బంకులకు పోయి పెట్రోల్ కొట్టించుకున్నాక ఏం చేస్తారు? ఎవరైనా ఎన్ని రూపాయలదైతే కొట్టించినామో అన్ని రూపాయల పైసలు ఉంటే పైసలు, లేకపోతే ఆన్లైన్ చేస్తుంటారు కదా. కానీ అదే గీడో కాడవో మూతవరి కారేసుకొచ్చి ఏం చేసిండో చూడుర్రి. ఊరి నీది ఎక్కడి పాపం రో, అడ్డం తిరిగిన ఆయన అట్లనే గుద్దిండు కదా. ఇంకా నయం ఆయన బ్యానెట్ మీద పడ్డాడు కాబట్టి బతికిపోయిండు, లేకుంటే ఎంత ఘోరం ఉండు. ఏంది ఆ మనిషిని అట్లనే 1 కిలోమీటర్ దూరం తీసుకుపోయిండట. అంటే
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరిగింది ఇది. కార్ వేసుకొచ్చిన మోతేవారి పోలీస్ అట. మళ్ళీ పెట్రోల్ బంకులకు పోయి పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా పోలీసును నేను అని రుబాబు చూపించినట. అరే నువ్వు పోలీస్ అయితే నాకేంది, గీలీస్ అయితే నాకేంది, పెట్రోల్ కొట్టించుకున్నావు డబ్బులు ఇవ్వని బంకులో పనిచేసే తమ్ముడు బాజాప్తుగా పోయి కారుకి అడ్డం తిరిగితే ఇగో అట్లనే గుద్దుకొని పోయిండు. ఇప్పుడు ఈ వీడియో ఆ ఫోన్ల నుంచి ఈ ఫోన్ల నుంచి మొత్తానికి ఉన్నత ఆఫీసర్ల దాకా చేరేసరికి ఈ పైసలు ఎగ్గొట్టిన పోలీసును అయితే సస్పెండ్ చేసినరట. కానీ కక్కుర్తి చూడండి, అరే 1000 రూపాయల పెట్రోల్ కోసం సస్పెండ్ అయ్యేదానికి వచ్చే మళ్ళీ మీదికించి ఒక మనిషి ప్రాణంతో చెలగాటమాడే. మొన్నట్లా కూడా ఒక పోలీసు 10 రూపాయల పల్లీల కోసం సస్పెండ్ కాలే. ఏం పోలీసులు ఏందో పోన్రి, కొందరు చేయంగా అందరికి నా వార్త రావట్టే. చూసిన రానుల్లా కన్న తల్లి ఎంత సంబరపడుతున్నదో. ఈ అన్న చిన్నగున్నప్పటి సంది ఈ అవ్వ ఈ రోడ్డు మీదనే కూరగాయలు అమ్మి పైసా పైసా వెనకేసి చదివిస్తే ఇప్పుడు ఈ అన్న మస్తు గొట్టుగుండి చాలా మంది చదవాలంటేనే భయపడే సీఏను పాస్ అయ్యి వచ్చి తల్లికిట్లా కనపడేసరికి చాలా రోజులైంది కొడుక నిన్ను చూసి, చదువని పోతివి అటే పోతివి అంటే నేను సీఏ పాస్ అయినా అని చెప్పిండు. ఇంకేమున్నది, కనిపెంచిన కొడుకు సక్సెస్ అయ్యిండన్న బాధతోని ఇట్లా పట్టుకొని ఆనంద బాష్పాలు తీసింది. ఇక ఈ తల్లికి ఇంతకంటే ఏం ఆనందం ఉంటది, ఇంతకంటే ఏ సంబరం ఉంటది చెప్పుండ్రి. ఈ అన్న పుట్టినప్పుడు తల్లి ఎంత సంబరపడ్డదో కొడుకు సక్సెస్ చూసి కూడా అంతే సంబరపడుతున్నదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. హాస్టళ్లల్లా ముదిరిపోయిన బెండకాయలు చట్నీల ఎలుకలు తిరుగుడుతోని ఒక దిక్కు పిల్లలు భయపడుతుంటే ఇంకో దిక్కు హైదరాబాద్ల బేకరీలల్లా బ్రెడ్ ప్యాకెట్లల్లా ఎంట్రుకలు చిత్తు కాగితాలు ఎల్లుతున్నాయి. బయటికి పోయి ఏదన్నా కొని తిందామంటేనే వెన్నుల వణుకు పుట్టిస్తున్నాయి. ఇగో ఈ అన్న నార్సింగుకు పోయి బ్రెడ్ కొనుక్కొని తింటుంటే నోట్లకు ఎంట్రుకల ఉండాతోని పాటు చిత్తు కాగితాలు వచ్చినాయట. ఇదేందయ్యా బేకరోళ్ళు ఏదో ఆకలైతున్నదని వస్తే సంపాలని చూస్తారా అంటే సారీ సార్ ఇంకోసారి రాకుండా చూసుకుంటామని సముదాయించిండ్రట. కేసు పెడతానని అంటున్నాడు. కానీ వాయమ్మో జనాలు చూసిండ్రు కదా, అసలుకే వానాకాలం బయట తిండి తినకుండ్రి, ఇప్పటికే జనాలకు జరాలు మోపవుతున్నాయి సరేనా. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇగో టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.